హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పవర్ స్టార్ నినాదాలతో శిల్పకళా వేదిక దద్దరిల్లింది. తమ స్పీచ్లతో సినిమాపై ఫుల్ హైప్ పెంచేసింది వీరమల్లు టీం. హరిహర వీరమల్లు సినిమా చేసేందుకు డైరెక్టర్ క్రిష్ తో కలిసి అద్భుతమైన స్టోరీ లైన్ తో ప్రొడ్యూసర్ రత్నం తన దగ్గరికి వచ్చారన్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం ఎక్కడా డిసప్పాయింట్ కాకుండా 5 ఏళ్లుగా ఎదురు చూస్తోన్న అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. నిర్మాత ఏఎం రత్నం వీరమల్లుకి బ్యాక్ బోన్ అయితే సినిమాని ఆడియన్స్ కి ప్రమోట్ చేయడంలో హీరోయిన్ నిధి అగర్వాల్ చాలా హార్డ్ వర్క్ చేసిందన్నారు. డైరెక్టర్ జ్యోతికృష్ణ టాలెంట్ ని మీరంతా ఈ నెల 24న థియేటర్స్ లో చూడబోతున్నారని, సినిమాకి కీరవాణి మ్యూజిక్ బిగ్ అసెట్ గా నిలుస్తుందన్నారు. ఈ సినిమా అభిమానుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి, మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంత బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అంత ఇచ్చాను. నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను. అంటే నేను అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేనిది టైం ఇవ్వలేను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో ఒక క్లైమాక్స్కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మండు టెండ బాగా ఇట్స్ కైండ్ ఆఫ్ మిడ్ మే అంటే చాలా పిచ్చి ఎండ అన్నమాట. బట్ కానీ నాకు మనస్ఫూర్తిగా ఈ సినిమా ఐ హోప్ వచ్చిన ప్రతి ప్రేక్షకులందరికీ కూడా ఒక మంచి అనుభూతిని ఇస్తాను నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. పవన్ కళ్యాణ్ తో ఒక పీరియాడికల్ మూవీ చేయాలని ఎప్పటినుంచో ఉండిందన్నారు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం. ఖుషీ సినిమాని పాన్ ఇండియా రిలీజ్ చేద్దామంటే పవన్ వద్దని చెప్పారని, వీరమల్లుతో ఆయనతో పాన్ ఇండియా సినిమా చేసే అవకాశం వచ్చిందన్నారు. ఈ సినిమా ప్రీమియర్ షోకి టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అవకాశం ఇచ్చిన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల అంచనాల్ని ఈ సినిమా తప్పకుండా అందుకుంటుందని, రేపు థియేటర్స్ దగ్గర సెలబ్రేషన్స్ కి రెడీగా ఉండండి అంటూ కాన్ఫిడెన్స్ స్పీచ్ తో అదరగొట్టారు ఏఎం రత్నం. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అయ్యే మొట్టమొదటి సినిమా కాబట్టి నాకు ఈ సినిమా ఎంతో స్పెషల్. అంతేకాకుండా ఇటువంటి సినిమా ఖుషీ లాంటి సినిమా కాకుండా ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ పాన్ ఇండియా ఫిలిం, ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసే పాన్ ఇండియా ఫిలిం నిర్మించినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారు. హరిహర వీరమల్లు సినిమా 5 ఏళ్ల జర్నీ తనకి ఎంతో స్పెషల్ అని చెప్పారు డైరెక్టర్. ఈ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇన్పుట్స్, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన సలహాలు ఎంతగానో హెల్ప్ అయ్యాయని చెప్పారు. సినిమాలో పవన్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ బ్లాక్ ఎపిసోడ్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ పక్కా అన్నారు. ఇక ప్రొడ్యూసర్ ఏఎం రత్నంని సాటిస్ఫై చేయడం చాలా కష్టమని, సినిమా అవుట్పుట్ విషయంలో రాజీ పడడం ఇష్టం లేకనే సినిమా ఇన్నిసార్లు వాయిదా వేశామన్నారు. ఈ నెల 24న థియేటర్స్ లో ఫ్యాన్స్ రెస్పాన్స్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు డైరెక్టర్ జ్యోతికృష్ణ. ఈ కథ హరిహర వీరమల్లు 1684లో స్టార్ట్ అవుతుంది. అదే ఛత్రపతి శివాజీ తను చనిపోయేటప్పుడు తన కోరిక ఏంటంటే మొఘల్స్ దగ్గర నుంచి జ్యోతిలింగాన్ని కాపాడాలి, అటు కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాపాడాలని అతను మళ్ళీ ఉండి చేసే ప్రయత్నమే హరిహర వీరమల్లు. ప్రతి సెంచురీకి ఒక ఛత్రపతి శివాజీ పుడతారు. మనందరం చాలా లక్కీ. ఈ 21st సెంచురీకి మన పవన్ సార్ ఉన్నారు. వీఆర్ వెరీ లక్కీ. ఇలాంటి టైంలో మన సనాతన ధర్మం గురించి మన కోసం ఒకరు ఫైట్ చేసే మనలో ఉండేవాళ్ళు ఉండటం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా చేసినా అది 100 సినిమాలతో సమానమని, హరిహర వీరమల్లుపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లింది నిధి అగర్వాల్. సినిమాలో పవన్ కళ్యాణ్ తనకు మధ్య వచ్చే సీన్స్, సాంగ్స్ తప్పక ఆకట్టుకుంటాయన్నారు. సినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తాను వీరమల్లుని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఈగర్ గా వెయిట్ చేస్తున్నానని చెప్పారు నిధి అగర్వాల్. ఈ రోజు నాకు ఒక చాలా ఎమోషనల్ డే లాగా ఉంది. because I've waited for this moment for so long, for so many years.
So I'm super grateful today to be here standing in front of all of you. And Pawan Kalyan sir, I have never told anybody this, but I am your biggest fan. It's true, it's true. So I'm so happy that I got the opportunity to share screen space with sir. గేమ్ చేంజర్ డిజాస్టర్ మూవీతో మెగా ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసిన రామ్ చరణ్ పెద్ది సినిమా విషయంలో ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు. పెద్ది ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ తో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేర్చిన గ్లోబల్ స్టార్ లేటెస్ట్ గా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్న ఫోటోతో సాలిడ్ అప్డేట్ ఇచ్చి మెగా అభిమానుల్లో జోష్ నింపారు. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా పెద్ది. రూరల్ బ్యాక్డ్రాప్ లో మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పక్కా షెడ్యూల్స్ తో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోంది. ఇప్పటికే 3 షెడ్యూల్స్ కి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పెద్ది ఫిక్స్ చేసుకున్న డెడ్ లైన్ కే సినిమాని ఫినిష్ చేసేందుకు తెగ కష్టపడుతోంది. లేటెస్ట్ గా పెద్ది సినిమా కోసం మేకోవర్ అవుతున్న ఫోటోని తన ఇన్స్టాలో షేర్ చేశారు రామ్ చరణ్. పోనిటైల్ వేసుకుని జిమ్ లో వర్కౌట్ చేస్తున్న రామ్ చరణ్ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు మెగా అభిమానులు. పెద్ది సినిమా కోసం బీస్ట్ మోడ్ లోకి మారేందుకు రెడీ అవుతున్నారు రామ్ చరణ్. యాక్షన్ ఎపిసోడ్స్ కోసం రెడీ అవుతున్న రామ్ చరణ్ మేకోవర్ సినిమాపై అంచనాల్ని పెంచేస్తుంది. రగ్డ్ అండ్ మాసివ్ అవతార్లో కనిపిస్తున్న రామ్ చరణ్ ఈ వర్కౌట్ ఫోటోకి దృఢమైన సంకల్పం, గొప్ప ఆనందమంటూ క్యాప్షన్ యాడ్ చేశారు. మస్కులర్ బాడీతో ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్న రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ లుక్ కి ఫిదా అవుతున్నారు మెగా అభిమానులు. గేమ్ చేంజర్ సినిమా పూర్తి చేయడానికి 3 ఏళ్లు టైం తీసుకున్న రామ్ చరణ్ పెద్ద విషయంలో ఆ పొరపాటు చేయను అంటున్నారు. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్న రామ్ చరణ్ నవంబర్లోగా పెద్ద షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నారు. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా జాన్వీ కపూర్ యాక్ట్ చేస్తుంది. ఇప్పటికే విడుదలైన శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. మరి చూడాలి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 27న విడుదలవుతున్న పెద్ద సినిమాతో రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ ని ఏ రేంజ్ లో మెప్పిస్తారు. కేజీఎఫ్ తర్వాత కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని మరో మెట్టు ఎక్కించిన సినిమా కాంతారా. రీజనల్ సినిమాగా విడుదలై నేషనల్ వైడ్ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమా కాంతారా. ఈ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 కి సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు రిషబ్ శెట్టి. కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్ మూవీ. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. 2022లో రీజనల్ సినిమాగా విడుదలైన కాంతారా సినిమాని 16 కోట్లతో హోంబలే ఫిలిమ్స్ ప్రొడ్యూస్ చేసింది. ముందుగా కన్నడ సినిమాగా విడుదలైన ఈ సినిమాకి హిట్ టాక్ రావడంతో పాన్ ఇండియా భాషలో రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ దగ్గర 450 కోట్లు వసూలు రాబట్టింది. ఈ సెన్సేషన్ మూవీకి ప్రీక్వెల్ గా తెరకెక్కుతున్న కాంతారా చాప్టర్ 1 షూటింగ్ కంప్లీట్ అయిందని మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది హోంబలే ఫిలిమ్స్. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతారా చాప్టర్ 1 మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. కాంతారా జర్నీ పేరుతో విడుదలైన వీడియో సినిమాపై ఎక్సైట్మెంట్ పెంచేస్తోంది. ఇది కేవలం సినిమా కాదు, ఒక శక్తి అంటూ రిషబ్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రీక్వెల్ పై అంచనాల్ని పెంచేస్తుంది. కాంతారాతో పోలిస్తే ప్రీక్వెల్ ని గ్రాండియర్ గా తెరకెక్కించారు. భారీ సెట్లు, యాక్షన్ ఎపిసోడ్స్ నెవర్ బిఫోర్ రేంజ్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాంతారా చాప్టర్ 1 సినిమా పూర్తి చేయడానికి 3 ఏళ్లు టైం పట్టిందన్నారు రిషబ్ శెట్టి. దాదాపు 250 రోజులు అనేక సవాళ్లు ఎదుర్కొని యూనిట్ సభ్యులు, టెక్నీషియన్స్ సినిమా కోసం పడ్డ కష్టం మాటల్లో చెప్పలేనిది అన్నారు. కాంతారా చాప్టర్ 1 నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రాగా లేటెస్ట్ గా రిలీజ్ అయిన కాంతారా జర్నీ వీడియో సినిమా పై హైప్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంది. దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు హోంబలే నిర్మాతలు. మరి చూడాలి అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న కాంతారా చాప్టర్ 1 తో రిషబ్ శెట్టి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో. సికిందర్ సినిమాతో భారీ డిజాస్టర్ చూసిన సల్మాన్ ఖాన్ తన అప్కమింగ్ మూవీపై ఫోకస్ పెట్టారు. ఈ ఇయర్ ఈద్ కానుకగా వచ్చిన సికిందర్ ఆడియన్స్ నే కాదు సల్మాన్ ఫ్యాన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఆలోచనలో పడిన సల్మాన్ ఖాన్ ఈసారి ఎలాగైనా సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో సల్మాన్ ఖాన్, రష్మిక మందాన నటించిన సికిందర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. తమ హీరో ఫ్లాప్ సినిమానే 100 కోట్లు కరెక్ట్ చేస్తుందని కాలర్ ఎగరేసుకుని చెప్పుకునే సల్మాన్ అభిమానుల్ని సికిందర్ పూర్తిగా నిరాశపరిచింది. భారీ అంచనాలతో వచ్చిన సికిందర్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 100 కోట్ల మార్క్ ని టచ్ చేసేందుకు చాలా ఇబ్బందులు ఫేస్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ సికిందర్ 200 కోట్లు రాబట్టి కలెక్షన్స్ పరంగా సల్మాన్ కెరీర్ లో పూరెస్ట్ ఫిల్మ్ గా నిలిచింది.
దీంతో తన అప్కమింగ్ మూవీ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ విషయంలో సల్మాన్ ఖాన్ ఫుల్ అటెన్షన్ తో ఉన్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని రెడీ అవుతున్నారు. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్పీడ్ గా జరుగుతోంది. 2020లో భారత్ చైనా సైనిక బలగాల మధ్య జరిగిన గాల్వాన్ వ్యాలీ ఘర్షణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 1 నుంచి సెట్స్ మీదకు వెళ్లబోయే ఈ సినిమా కోసం వర్కౌట్స్ పరంగా చాలా కేర్ తీసుకున్నారు సల్మాన్. ఆర్మీ ఆఫీసర్ గా కనిపించేందుకు ఆల్కహాల్, జంక్ ఫుడ్ మానేసిన సల్మాన్ ఖాన్ లీక్ లుక్ కోసం చాలానే మేకోవర్ అయ్యారు. బాలీవుడ్ మీడియా సమాచారం మేరకు లదాఖ్ షెడ్యూల్ కంటే ముందుగానే ముంబైలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మెహబూబ్ స్టూడియోలో ఓ భారీ సెట్ వేసింది మూవీ టీం. దీని తర్వాత లదాఖ్ లో చలి గడ్డకట్టే లొకేషన్స్ లో సినిమాకి సంబంధించిన నెట్ షెడ్యూల్స్ షూట్ చేయనున్నారు. దాదాపు 8 రోజుల పాటు అక్కడ షూటింగ్ జరగనుంది. అయితే ఇది తలుచుకుంటే తనకు భయం వేస్తుందని, అయినా సిద్ధమవుతున్నానని గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు సల్మాన్ ఖాన్. ఫిజికల్ గా తనకి ఈ సినిమా చాలా మంచి మెమరీ అని చెప్పారు సల్మాన్. మరి చూడాలి ఈ సినిమాతో వరుస ఫ్లాపుల్లో ఉన్న సల్మాన్ ఖాన్ కంబ్యాక్ అవుతారో లేదో. కేరళలో చిరు అనిల్ సినిమా షూటింగ్. ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లోకి పవన్ కళ్యాణ్. ఈ వీక్ లోనే కింగ్డమ్ థియేట్రికల్ ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ కేరళలో జరుగుతుంది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి విడుదల కాబోతుంది. సార్ యాక్చువల్ గా తెలుసులేవయ్యా, ఈ గ్యాంగ్ నువ్వే లీడర్. సరే, ఈ సంక్రాంతికి ఏంటి ప్లాన్ చేస్తున్నాం? సార్ వచ్చే సంక్రాంతికి మనం బాక్స్ ఆఫీస్ ని రఫ్ ఆడించేద్దాం సార్. అంతొద్దమ్మా, రఫ్ ఆడించేద్దాం సార్. ఇది చాలు అంటాను కదా సార్. చాలదో, సౌండ్ పెంచో, రఫ్ ఆడించేద్దాం. ఎస్. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో హీరోయిన్ రాశి ఖన్నా జాయిన్ అయ్యారనే న్యూస్ వైరల్ అవుతుంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే. హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ ఈ వీక్ లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందనే న్యూస్ వైరల్ అవుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 31న విడుదలవుతుంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 25న విడుదల కాబోతుంది. ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా షూటింగ్ అజీం నగర్ లో జరుగుతుంది. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా December 5న ఆడియన్స్ ముందుకొస్తుంది. నాగ చైతన్య, కార్తిక్ వర్మ దండు కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన సెట్ లో జరుగుతుంది. NC-24 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ కొరియాలో జరుగుతుంది. VT-15 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఇండో కొరియన్ హర్రర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఎవరో ట్రెండింగ్ రైటర్ తీసుకొస్తారంటే ఫారిన్ అమ్మాయి తెచ్చారండి బ్రో. ఏం భాష ఇది? కొరియా బ్రో, కొరియా. మన బ్యాక్ డ్రాప్ అదే కదా, అందుకే కొరియా నుంచి రైటర్ తీసుకొచ్చాం. కొరియా నాకేం తెలియదు బ్రో. కొరియా BTS, ఆ డాంగ్లీ, ఆ కిమ్ గాడు అది చాలా డేంజర్ అంటే అక్కడ చెప్పుకుంటే విన్నాను. అవునవును. రెండాన్ గేమ్ ఆపట్టి ఆపట్టి. ఐ నో వెరీ వెల్ కొరియా. వాట్ సో మెనీ డ్రామా సిరీస్. 정확하게 안 본 거야. 근데 또 뜻밖의 사건이 딱 알려보니까 싹 다 완전 도망자 신세가 돼가지고 그래서 다시 సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కుగూడలో జరుగుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తుంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న మిరాయి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన కాంబినేషన్ లో వస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ సారథి స్టూడియోస్ లో జరుగుతుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదల కానుంది. అఖిల్ అక్కినేని లేటెస్ట్ లెనిన్ సినిమా షూటింగ్ బూత్ బంగ్లాలో జరుగుతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో కలిసి ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తుంది సితారా ఎంటర్టైన్మెంట్స్. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.